భారతదేశం నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ 2025ను ఎక్కడ ఆవిష్కరించింది? అబుదాబి, యుఏఈ. భారతదేశం తన జాతీయ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ మరియు విజన్ 2025-2030ని ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025లో ఆవిష్కరించింది. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ప్రారంభించిన ఈ ఇనిషియేటివ్ భారతదేశ వృక్షజాలం మరియు జంతుజాలాన్ని అంచనా వేయడానికి, అదేవిధంగా సంరక్షించడానికి సమగ్ర ప్రాసెస్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే గ్రామంగా అవతరించిన కొండారెడ్డిపల్లి ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే గ్రామంగా మరియు భారతదేశంలో రెండవదిగా అవతరించింది. 10.53 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు, కార్పొరేటు సామాజిక బాధ్యత సహకారాల ద్వారా నిధులు సమకూరాయి మరియు తెలంగాణ గ్రీన్ ఎనర్జీ మిషన్ కింద తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇది అమలు చేయబడింది. 2025 నాటికి సౌరశక్తి ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? 3వ స్థానంలో. 2025 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తి దేశంగా అవతరించింది. దీని స్థాపిత సామర్థ్యం సుమారు 125 గిగావాట్లు. ఈ స్థానం దేశ పునరుత్పాదక ఇంధన రంగానికి ఒక ముఖ్యమైన విజయం. దీనికి ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకం పథకం, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, రూఫ్టాప్ సోలార్ మరియు పెద్ద ఎత్తున సోలార్ పార్కుల అభివృద్ధి వంటి విధానాలు దోహదపడ్డాయి. 2025 నాటికి భారతదేశం చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తి దేశంగా అవతరించింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఏ 3 పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా గుర్తించారు? దీన్ దయాల్ పోర్టు గుజరాత్, వివో చిదంబరనార్ పోర్టు తమిళనాడు, పారాదీప్ పోర్టు ఒడిస్సా. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దీన్ దయాల్ పోర్టు అథారిటీ గుజరాత్, వివో చిదంబరనార్ పోర్టు అథారిటీ తమిళనాడు మరియు పారాదీప్ పోర్టు అథారిటీ ఒడిస్సాలను గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా గుర్తించింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతికి ప్రపంచ కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2070 నాటికి భారతదేశం యొక్క నికర సున్నా దార్శనికతకు మద్దతిస్తాయి. సాక్ష్యం కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ గ్రిడ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఎల్బెల్. భారత సైన్యం ఇటీవలే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సాక్ష్యం కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ వ్యవస్థను సేకరించడం ప్రారంభించింది. ఈ సాక్ష్యం అనగా సిచ్యుయేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెస్మెంట్ మేనేజ్మెంటు. ఇది శత్రు డ్రోన్లను గుర్తించి తటస్థీకరించడానికి రూపొందించబడిన అధునాతన కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్. దీనిని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దేశీయంగా అభివృద్ధి చేసింది. ద్రవ్య పోర్టల్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? ఆయుర్వేద పరిశోధన కేంద్ర మండలి సైన్సెస్, CCRAS. మొదటి దశలో ద్రవ్య పోర్టల్ 100 కీలక ఔషధ పదార్థాలపై
సమాచారాన్ని జాబితా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ద్రవ్య అనగా డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వెర్సటైల్ యాడ్ స్టిక్ ఆఫ్ ఆయుష్ సబ్స్టాన్సెస్. ఇది ఆయుర్వేద పదార్థాలు మరియు ఉత్పత్తుల యొక్క అతిపెద్ద డిజిటల్ డేటాబేస్. ఇది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ యొక్క ఇనిషియేటివ్. ఇది ఆయుర్వేద ఫార్మకాలజీ, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు భద్రతా సమాచారంపై ఓపెన్ యాక్సెస్ డైనమిక్ డేటాను అందిస్తుంది. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశ్ మేళాను నిర్వహించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2025 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 19 వరకు మొత్తం 75 జిల్లాల్లో స్వదేశ్ మేళా 2025ను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, ఖాదీ, చేనేత మరియు హస్తకళ ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీపావళి పండుగ సీజన్లో వోకల్ ఫర్ లోకల్ దార్శనికతకు మద్దతివ్వాలని పౌరులను ప్రోత్సహిస్తారు. అక్టోబర్ 2025లో ఏ దేశం తన మొట్టమొదటి జాతీయ బాలల రక్షణ విధానాన్ని ప్రారంభించింది? ఫిజీ. ఫిజీ దేశం తన మొట్టమొదటి జాతీయ బాలల రక్షణ విధానాన్ని అక్టోబర్ 2025లో ప్రారంభించింది. ఈ విధానం అన్ని రంగాలలో పిల్లల భద్రతకు జాతీయ ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. ఇది అన్ని సంస్థలు మరియు సంస్థలకు తప్పనిసరి బాలల రక్షణ ప్రవర్తన నియమావళిని ప్రవేశపెడుతుంది. ఇందులో పిల్లలను హాని నుండి రక్షించడానికి రూపొందించిన ప్రమాద తగ్గింపు వ్యూహాలు ఉంటాయి. ఇది ఫిజీలో పిల్లల భద్రత, జవాబుదారీతనం మరియు సంస్థాగత బాధ్యతను బలపరుస్తుంది. సత్యమంగళం టైగర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. సత్యమంగళం టైగర్ రిజర్వు నిషేధిత జోన్ పరిధిలోని అక్రమ రిసార్ట్లు మరియు టూరిస్టు లాడ్జీలపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. సత్యమంగళం టైగర్ రిజర్వు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉంది. ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వులోని తూర్పు మరియు పశ్చిమ కనుమల జంక్షన్ వద్ద ఉంది. ఈ రిజర్వు 1400 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఇది ముదుమలై, బందీపూర్ మరియు బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వులతో కలుపుతుంది. జగన్నాథ ఆలయ రికార్డులను భద్రపరచడానికి ఒడిశా ప్రకటించిన డిజిటల్ లైబ్రరీ పేరు ఏమిటి? జ్ఞానయజ్ఞ మండపం. పూరిలోని జగన్నాథ ఆలయం యొక్క అరుదైన రికార్డులను భద్రపరచడానికి ఒడిశా ప్రభుత్వం జ్ఞానయజ్ఞ మండపం అనే డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 20వ శతాబ్దం ప్రారంభంలో స్థాపించబడిన అసలు లైబ్రరీలో ఒడియా, సంస్కృతం మరియు బెంగాలీ భాషల్లో తాళపత్ర గ్రంథాలు మరియు మతపరమైన గ్రంథాలు ఉన్నాయి. ఇది పండితులు, భక్తులు మరియు ప్రజల కోసం ఆధునిక ఈ లైబ్రరీ వ్యవస్థ మరియు పరిశోధన కేంద్రాన్ని కలిగి ఉంటుంది. IUCN యొక్క మొట్టమొదటి గ్రీన్ స్టేటస్ అంచనా ప్రకారం గరియల్ క్రొకడైలు ఎలా వర్గీకరించబడింది? తీవ్రంగా క్షీణించినది అనగా క్రిటికల్లీ డిప్లీటెడ్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN తన మొట్టమొదటి గ్రీన్ స్టేటస్ అసెస్మెంట్లో గరియలను క్రిటికల్లీ డిప్లీటెడ్గా వర్గీకరించింది. మనుగడ అనేది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశం అంతటా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లో దీని యొక్క మనుగడ విస్తరించి ఉన్నది. 2025 అంతర్జాతీయ పర్పుల్ ఫెస్టివల్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? గోవా, పనాజీ. అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ యొక్క 3వ ఎడిషన్ పర్పుల్ ఫెయిర్ 2025 శుక్రవారం
గోవాలో ప్రారంభించబడింది. ఇది మరింత సమగ్రమైన మరియు అందుబాటులో ఉండే సమాజాన్ని సృష్టించేందుకు భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. స్టూడెంట్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆయుర్వేద రీసెర్చ్ కెన్ అనగా స్పార్క్ యొక్క 4వ ఎడిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ CCRAS. ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ ఆయుర్వేద రీసెర్చ్ కెన్ స్పార్క్ కోసం స్టూడెంట్షిప్ ప్రోగ్రాం యొక్క 4వ ఎడిషన్ అయిన స్పార్క్ 4.0 ఇది 2025-26 సంవత్సరం గాను ప్రారంభించింది. భారతదేశం అంతటా అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ విద్యార్థుల్లో శాస్త్రీయ ఉత్సుకత మరియు పరిశోధన సామర్థ్యాన్ని రేకెత్తించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? మెహసానా. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 2025 అక్టోబర్ 9 నుంచి 10 తేదీల్లో మెహసానాలోని గణపత్ విశ్వవిద్యాలయంలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించారు. లిథియం, కోబాల్ట్, నికెల్, టైటానియం మరియు అరుదైన భూమూలకాల వంటి క్లిష్టమైన ఖనిజాలు క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు ఎలక్ట్రానిక్స్కు చాలా ముఖ్యమైనవి. గుజరాత్ గ్రీన్ వెహికల్ పాలసీ 2025 ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తుంది.